హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చూస్తున్న వ్లాగ్ వచ్చేసి చాలా మినీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ దేనికోసం అంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ మేము చేసే షాపింగ్ ఈసారి మీతో కూడా షేర్ చేస్తున్నాం. వాళ్ళ కోసం మేమైతే ఇక్కడ క్యారేజ్ బ్యాగ్స్ అనేవి సెలెక్ట్ చేసామన్నమాట. ఇవి చాలా బాగా ఉన్నాయి, నచ్చాయి కూడా. రేట్ కూడా అంతే ఎక్కువగానే ఉంది, కానీ తప్పదు కదా, ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిందే. ఇంకా ఈ బుక్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 4 days బ్యాకే తెచ్చుకొని బుక్స్ అన్నిటికీ కవర్ వేసేసారనమాట. పిన్స్ కొట్టడం అన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని మిగిలిన ఐటమ్స్ కోసం మేము ఈరోజు వెళ్ళామన్నమాట. యాక్చువల్గా పిల్లలు ఈరోజు అయితే ఊర్లో లేరు. మేము ఇవన్నీ తెచ్చేసరికి వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ క్యారేజ్ బ్యాగ్స్, వాళ్ళకి తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారనమాట, ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇలా పిల్లలు కొత్తవన్నీ చూసుకుంటూ ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో భలే వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇదైతే రెయిన్ కోట్ అనేది మా హస్బెండ్కి అనమాట. డ్యూటీకి వెళ్ళడానికి తనకి ఇది కంపల్సరీ కావాలండి, చాలా లాంగ్ వెళ్ళాలి. తన కోసం కూడా రెయిన్ కోట్ కూడా తీసుకున్నాం. కొంచెం హెవీ రేట్ అయినా కొంచెం బ్రాండెడ్ కంపెనీయే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇదైతే ఇంకా స్కూల్ సాక్స్, ఇక్కడ వాళ్ళ చెల్లి కోసం తీసుకొచ్చిన స్కూల్ షూ అనమాట. ఈ స్కూల్ షూ తను లేకుండానే నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. కొంచెం టైట్గా ఉందని చెప్పేసి ఇంకొక నెంబర్ పెద్ద సైజు కావాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇవి రిటర్న్ ఇచ్చేసి ఒక పెద్ద సైజు నెంబర్ షూ అయితే తీసుకొచ్చుకుందనమాట. ఇంకా అదొకటే మేము రిటర్న్ చేసింది. మళ్ళీ తీసుకొచ్చుకుంది. ఇంకా ఈ సాక్స్లు కూడా ఇవి ఇలా ఉంచి ఇంకా పెద్ద సైజు సాక్స్లు కూడా తీసుకొచ్చుకుందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అక్క చెల్లికి తీసుకొచ్చిన సామాన్లన్నీ ఏంటేంటా ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంది. ఇంకా ఇది యూనిఫామ్, చిన్న అమ్మాయికి కావాల్సిన స్కూల్ యూనిఫామ్ అనమాట. ఇది వాళ్ళ స్కూల్ యూనిఫామ్. ఇది కూడా నేను ఆమె లేకుండానే ఆమె సైజ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఇదైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇంక ఇవి పక్కన పెట్టేసి మా బుక్స్ అన్నిటిని కూడా ఇవన్నీ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి కవర్ వేసేసారు. కవర్ వేసి పిన్స్ వేసి రెడీగా పెట్టుకున్నారు. ఇంకా ఈ బుక్స్ బ్యాగు మొత్తం కూడా కొత్తగా ఇవి అన్నీ చూస్తుంటే వాళ్ళకి చాలా హుషారు అనిపిస్తుంది అనమాట. ఇలా కొత్త బుక్స్, ఆ స్మెల్, ఆ వెదర్ అవన్నీ చూసినప్పుడు పిల్లల్లో ఒకలాంటి కొత్తగా యాక్టివిటీ అనేది కలుగుతుంది కదా. మాకైతే అలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకా ఫ్యాడ్, ఇవి పెద్దమ్మాయి బుక్స్, ఇవి కాలేజ్ బుక్స్ అండి. తన బుక్స్ కూడా తను సెలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. మేము కూడా అంతే అండి, చిన్నప్పుడు కొత్త బుక్స్ తీసుకొస్తే చాలా హ్యాపీగా నాకు బుక్స్ అన్నీ చదువుకునేదని. ఇలాగే మా పిల్లల్ని చూస్తుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది. వ్లాగ్ చూశారు కదా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ కూడా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.